కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతోటి ప్రజలకి ఆశలు ఎక్కువగా రేకెత్తించింది. ఈసారి బడ్జెట్ కేటాయింపులలో ఎందుకు తెలంగాణకి ఏం బడ్జెట్ కేటాయించలేకపోయారు? కారణం ఏంటంటారు? మీరే చెప్పాలి. ఎందుకంటే గాడిద గుడ్డు వచ్చిందా లేకపోతే ఏమొచ్చింది ఏం వస్తుందని చెప్పేసి మీరు చెప్పాలి. ఏదో రకంగా అధికారంలో రావాలి అనే తపన తప్ప ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి బీసీలకేమో చట్టసభల్లో లేదు, ఇప్పటికి అవును చట్టసభల్లో లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏ పరిస్థితులు అయితే మనం ఉన్నామో అదే మాదిరిగా డెఫినెట్గా రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ ఉంటుంది, అది సాధ్యమవుతుంది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ హైడ్రా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, అందరి మీద చేయాలి. ఓకే, ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరినీ. సో గత 10 ఏళ్లలో జరిగింది అభివృద్ధి అనుకుంటున్నారా లేకపోతే కుంభకోణం అనుకుంటున్నారా? వాస్తవాలు చెప్పాలంటే కొంత అభివృద్ధి కూడా జరిగిందండి, దాని మాటున కొంత అవినీతి కూడా జరిగింది. జైనూరు కానీ బైన్సా కానీ అల్లరి జరగడానికి ప్రధానంగా ఏంటి సార్ కారణాలు? ఎందుకంటే చాలా ఇష్యూ అయినాయి అప్పుడు. ఈ 9 నెలల కాలంలో 3 ఇన్సిడెంట్ జరిగినాయి. అవును, నేను మే మాసంలో కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసిన, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో చేయలేకపోయారు. అదే ఇలాంటి రాజకీయాలు మేము చేయం. మీ మీద కొన్ని ఆరోపణలు అంటే కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. 10 సంవత్సరాలు మా నాన్న మా జిల్లా ప్రజానీకం తెలుసు, ఏ విధంగా నీతిగా నిజాయితీగా మేము పనిచేసామో మా జిల్లా వాసులకు తెలుసు. అంటే ఏ జిల్లాలో లేనటువంటి సమూహం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అందుకే సాంస్కృతిక పరంగా సాంప్రదాయాల పరంగా చాలా రిచ్గా ఉన్నటువంటి ఆ జిల్లాలో ఇంకా చాలా చేయవలసింది. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేష్ గారు. మరి నగేష్ గారి రాజకీయ ప్రస్థానం, మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు సాధించడం, అదేవిధంగా 8 ఎమ్మెల్యే స్థానాలు సాధించడం అనేది మామూలు విషయం కాదు. సో బీజేపీకి కూడా తెలంగాణలో పట్టుందని నిరూపించుకున్నటువంటి దిశగా ముందుకెళ్తుంది ఈ పార్టీ. అంటే సెంట్రల్లో గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ 29 ఎలక్షన్స్లో అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. సో మరి నగేష్ గారిని అడుగుదాం. నగేష్ గారిని అడిగి నిజంగా బీజేపీ ఇప్పుడు మరి తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, తర్వాత హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటనేది ఎంపీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంపీ గారు నమస్కారం. నమస్తే అండి. నగేష్ గారు బాగున్నారా? బాగున్నాను. సారీ సార్, క్షమించాలి, కొంచెం లేట్ అయింది. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఎంపీగా గెలిచారు. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది? మన నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి? 7 నియోజకవర్గాలు కూడా మాకున్నటువంటి దాదాపుగా 4 ఎమ్మెల్యేస్, తర్వాత 3 ఏమో ప్రతిపక్షాలకు సంబంధించినవి, 1 కాంగ్రెస్, 2 ఏమో మన బీఆర్ఎస్ ఉన్నాయి. సరే ఇప్పటికైతే బాగానే ఉంది, ఎందుకంటే పార్టీ స్ట్రెంత్ ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఈవెన్ గ్రామాల నుంచి కూడా స్ట్రెంత్ వస్తూ ఉంది. పార్టీ పరంగా అయితే చాలా స్ట్రాంగ్గా మేము ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం. ఇన్ ఫ్యూచర్లో కూడా అదే మాదిరిగా ఉంటాం. అదే. ఓకే సార్, గతంలో మీరు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా చేశారు. సో ఏంటి సార్ మరి బీఆర్ఎస్లో పనిచేసిన ఆ నేపథ్యం, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది ఏంటి? మరి బీఆర్ఎస్ అప్పుడు 10 ఏళ్ళు వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూస్తారు మీరు? నేను బీఆర్ఎస్లో పార్లమెంట్ సభ్యునిగా 14 to 19 వరకు ఉన్నాను. సరే మధ్యలో లేను. అంటే ప్రాంతీయ పార్టీల యొక్క విధానాలు వేరుంటాయి. ఎందుకంటే లోకలైజ్ యూనిట్గా తీసుకొని వాళ్ళు చేసే కార్యక్రమాలు, జాతీయ పార్టీ అయితే జాతీయంగా, అదే మాదిరిగా అంతర్జాతీయంగా మనకు ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఇతర దేశాలతో ఉన్నటువంటి మన యొక్క రాజకీయమైనటువంటి కావచ్చు ఇతర విషయాల్లో
మన యొక్క సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలి, అదే మాదిరిగా దేశానికి విషయానికి వస్తే ఏ విధంగా మన యొక్క పాలసీస్ ఉండాలనేది జాతీయ పార్టీలో చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడతాయి. అంటే స్థానిక ఏదైతే నేను దాదాపు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మంత్రిగా, శాసనసభ్యునిగా 3 టర్ములు. తర్వాత అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి విషయాల పట్ల ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయడం, జాతీయ పార్టీలు దేశానికి సంబంధించినటువంటి జాతీయ భావాలు ఉన్నటువంటి దాంట్లో ఫోకస్ చేయడం అనేది చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడతా ఉంటాయి. కానీ నిజంగానే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే మీకు వచ్చే అవకాశం పోయింది అనిపించిందా? ఎందుకంటే 2023లో ఎందుకంటే బండి సంజయ్ గారిని మార్చడం వల్ల బీజేపీ పార్టీ ఒక్కసారిగా ఆకాశ స్థాయికి వెళ్ళినందుకు బీజేపీ పార్టీ సడన్గా కుదేలయ్యింది అనేది జగమెరిగిన సత్యం. మరి మీరేమంటారు? అంటే నేను జాయిన్ అయింది మార్చ్ 10 నాడు. ఓకే, నేను మార్చ్ 10 నాడు జాయిన్ అయిపోయాను. మేలో ఎలక్షన్స్. అంతకు ముందు జరిగినటువంటి పరిణామాలలో నాకు అంతగా, ఎందుకంటే నేను అప్పటికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ మామూలుగా జనరల్ గా మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక టాక్ ఉండింది. ఈసారి కంపల్సరిగా 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి జనరల్ టాక్ ఉండింది. సరే కొన్ని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను, అంటే నేషనల్ పార్టీస్ అనేటి నేషనల్ పర్స్పెక్టివ్ గా చూస్తాయి. అవును, కాంగ్రెస్ పార్టీ ఏమైంది, పేరుకి అది జాతీయ పార్టీ, కానీ అది ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. అందుకోసం ఎన్నో తప్పుడు వాగ్దానాలు, అంటే అసలు అమలుకు నోచుకుంటాయా లేదా అనేది పక్కన పెడితే ప్రతిదీ కూడా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం వల్ల, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి విధానాలు, ఎందుకంటే అనేక జాతీయ పార్టీకి లాగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి విధి విధానాలు కాంగ్రెస్ పార్టీకి లేదంటారు. అంటే వాళ్ళు, నేను అదే చెప్పా, వాళ్ళు పేరుకే జాతీయ పార్టీ, కానీ మళ్ళా రాష్ట్రాలకు వచ్చేస్తే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాలసీస్, ఇప్పుడు రైతులకు సంబంధించి 6 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, ఇంకా మన హర్యానాలో 10 గ్యారంటీలు. ఆ విధంగా, ఎందుకంటే రైతులు కావచ్చు, లేకపోతే యువకుల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో వాళ్ళు వాగ్దానం చేసుకుని ఆశలు బాగా రేకెత్తించారు. కాబట్టి ఎందుకంటే మేము జాతీయ పార్టీగా మేము చెప్పలేము. కాబట్టి మేము అక్కడ కొద్దిగా తక్కువ మనకు వెనకబడ్డామని చెప్పేసి అనిపించింది. లేకపోతే తప్పని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చేది 2023లోనే. కానీ 2028, 29 మాత్రం ఎట్టి పరిస్థితులు ఈరోజు ఆ వాతావరణం ఉంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో ఆ వాతావరణం ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలను ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే నేను చట్టబద్ధత కల్పిస్తాను అని చెప్పేసి చెప్పడం, ఒక్కటి ఏదో ఒక బస్ ఫ్రీ ఒకటి, అది కూడా ఏ విధంగా నడుస్తా ఉందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మహిళలకు తెలుసు. అదే మాదిరిగా రైతు భరోసా విషయంలో ఏ విధంగా ఈరోజు ఎంతవరకు నెరవేరినో రాష్ట్ర రైతాంగానికి తెలుసు. అట్లాగే చాలా ఉన్నాయి, దాదాపుగా 400 చిల్లర వాళ్ళు హామీలు ఇచ్చారు. ఏ విధంగా నెరవేర్చి ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రజానీకం తెలిసిపోయింది. అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటిదో కూడా అందుకే ఈరోజు అధికారం కోల్పోవడం, తర్వాత మాదిరిగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్పండి ఎంపీ గారు, అసలు సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది కదా. అప్పుడు మామూలుగా బండి సంజయ్ గారిని తప్పించకపోతే కంపల్సరీ బీజేపీ ఉండేది కదా. నేను అదే చెప్పా. ఎందుకంటే నేను అప్పటికి ఇంకా రాలేదు, మీరు ఇంకా రాలేదు, కానీ వాతావరణం ఉండింది. అదే చెప్పా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతోటి రావడం వల్ల ప్రజలకి ఆశలు ఎక్కువగా రేకెత్తించింది. మేము అది జాతీయ పార్టీగా మేము అది చేయలేకపోయినాము అనేది చెప్తున్నా. అందుకోసమే మేము అధికారంలో రాలేకపోయినాం. కాబట్టి వాస్తవాలు ఇప్పుడు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఆ రోజు తప్పుడు వాగ్దానాలు చేశారు, ఎందుకు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం లేదు అంటే మాట మీద కట్టుబడి ఉండే పార్టీగా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర ప్రజానీకం, దేశ ప్రజానీకం కూడా గుర్తించింది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో తప్పకుండా ఏదైతే మాట చెప్తారో, ఏదైతే చేయడానికి మరి సులువుగా ఉంటుందో, లేకపోతే చేయడానికి ఆస్కారం ఉందో
దాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి తెలిసింది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతా ఉంది. సార్, గతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే పెద్ద గగనం అప్పుడు. కానీ ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, అంటే దాదాపుగా 16 ఎంపీ స్థానాలు సగం మీరే కైవసం చేసుకున్నారు. ఏం సార్ తెలంగాణలో మీ యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉండబోతున్నారు ఇన్ ఫ్యూచర్? అంటే 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సురక్షితంగా, సుభిక్షంగా, పటిష్టంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క పేరు ప్రతిష్టలు ఈ 10 సంవత్సరాల్లో ఇమడింపజేశారు. ఓకే, ప్రజానీకానికి కావాల్సింది ఏంటిది? ఈ దేశ భద్రత కావాలి, సురక్షితం కావాలి అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి మూడోసారి ప్రధానిని అక్కడ ప్రధాని గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో దేశంలో కూడా మరి అధికారంలో రావడం, అదే దీంతో అన్ని రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో మీరు అన్నట్టుగా మొట్టమొదటిసారిగా మన యొక్క తెలంగాణలో 8 సీట్లు రావడం, కేరళ సుంటి రాష్ట్రంలో కూడా ఒక సీట్ గెలవడం, అదే మాదిరిగా తమిళనాడులో కూడా గణనీయంగా ఓట్లు పెరగడం. ఈ విధంగా ఎందుకంటే ఒక భద్రత, ఒక పటిష్టత ఇచ్చే నాయకత్వం ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రం అటువంటి ప్రజానీకం కూడా భద్రత కోరుకుంటున్నారు. ఈరోజు 80 కోట్ల జనానికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి, అదే మాదిరిగా హెల్త్ విషయంలో కూడా మరి ఆయుష్మాన్ భారత్ 5 లక్షల నుంచి మరి ఇప్పుడు 10 లక్షలు చేసుకోవడం, పేద వర్గాల వారికి అంటే ఎవరు క్యాస్ట్ క్రీడ్ ఏమి లేకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా గతంలో మాదిరిగా కాకుండా, ఎవరైతే ఏ రాష్ట్రం అయితే మనకు ఇది చేస్తుందో అనే కాకుండా రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు, అది ఏ పార్టీలో అధికారంలో ఉన్న రాష్ట్రమైనా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రాలకు చెందవలసినటువంటి వాటా చెందే విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కృషి చేసింది. కాబట్టే దేశంలో ఉన్నటువంటి నూకన్ కారణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. కానీ మీరు రాష్ట్రాలని, పార్టీలని, ప్రాంతాలను చూడమని అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు నెక్స్ట్ అధికారంలో రావాలనుకుంటున్నా ఈ తరుణంలో మరి ఎందుకు సార్ ఈసారి బడ్జెట్ కేటాయింపులలో ఎందుకు తెలంగాణకి ఏం బడ్జెట్ కేటాయించలేకపోయారు? కారణం ఏంటంటారు? దాదాపుగా 51,000 కోట్లు ఈ రాష్ట్రాన్ని కేటాయించడం జరిగింది. 51,000 కోట్లు. మరి రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. మాకు కేంద్రం నుంచి ఏమేమి వస్తున్నాయని చెప్పేసి నేను చెప్పడం కాదు, ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడ్జెట్ పుస్తకాలను తిరిగేస్తే ఏర్పడుతుంది. గత 10 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు కేంద్రం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. అదే మాదిరిగా ఈ బడ్జెట్ కూడా 23-24 బడ్జెట్ లో కూడా 51,000 కోట్లు నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి, మొబైల్లో ఉంది, లేకపోతే ఇప్పుడే మీకు చూపించేవాడిని, మొబైల్ పక్కన పెట్టాను. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఎవరు అంటే ఎందుకంటే మనకు కేంద్రం నుంచి ఏం వస్తుంది, ఏం రాబోతా ఉందని దాని ప్రకారంగానే వీళ్ళ యొక్క బడ్జెట్ కూడా తయారవుతా ఉంది. దాంట్లోనే మంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు 51,000 కోట్లు లేదంటే దేనికైనా రెడీ. కానీ మీరు తెలంగాణకి ఇచ్చింది మీరు గాడి గుడ్డే అని వాళ్ళు ప్రచారం చేశారు కదా సార్. ఎందుకంటే మరి వాళ్ళు పెట్టింది అంటే మోసం చేయడానిక? రాష్ట్రము అంటే ఒక చట్టసభలో, ఒక అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి పద్దు వాళ్ళ యొక్క పద్దులోనే మరి ఎందుకు మోసం చేయడానికి, ప్రజలకు మోసం చేయడానికి మీరెంత పెడుతున్నారు? కేంద్రం నుంచి డెవల్యూషన్ ద్వారా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వచ్చే నిధులు ఎందుకు మీరు మరి అక్కడ చూపించారు? మరి ఆ మాత్రం వాళ్ళకి కామన్ సెన్స్ లేకపోతే ఇంకా అలాంటి మాటలైతే నేను మాట్లాడలేను. కనీసం మీరు పెట్టినటువంటి బడ్జెట్కే శాంటిటీ లేదు అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీరు పెట్టినటువంటి బడ్జెట్ పుస్తకంలోనే ఉంది కదా, ఆ పద్దులోనే ఉంది కదా, మరి అదెందుకు మీరు పెట్టారు? రాష్ట్ర ప్రజానికి మీరే చెప్పాలి. ఎందుకంటే గాడిద గుడ్డు వచ్చిందా, లేకపోతే ఏమొచ్చింది, ఏం వస్తుందని చెప్పేసి మీరు చెప్పాలి. అది ఎందుకంటే అలాంటి ఇక మాటలకి గాడిద గుడ్లో లేకపోతే కొడుగుడ్లో నేను మాట్లాడలేను. అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, మరి ప్రజలకి అందుతున్నాయా లేదో మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి సో గ్యాస్ అన్నారు సబ్సిడీ,
అది కొంతమందికి వెళ్తుంది. అది దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓన్లీ రేషన్ కార్డు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ అన్నారు, మహిళలకి 2500 రూపాయలు అన్నారు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు, రకరకాల హామీలు పెట్టారు. మరి కేవలం ఎలాగా ఈ హామీలు ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? మొన్న రుణమాఫీ చూసాం, 31,000 కోట్లు, ఫస్ట్ 49,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లకు వచ్చింది. లాస్ట్ కార్డు 17,000 చిల్లర కోట్లు మట్టికే రుణమాఫీ చేయగలిగారు. సో ఏంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మరి ఏంటి, ఏ విధంగా మీకు అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో లేము, ఏదో రకంగా అధికారంలో రావాలి అనే తపన తప్ప వేరేది లేకుండే. ఒకటి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మంది చాలా సంవత్సరాలుగా చట్టసభల్లో ఉన్నారు. బడ్జెట్ ఏ విధంగా ప్రిపరేషన్ జరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి బడ్జెట్ రాబడులు ఏ విధంగా ఉంటాయి, కేంద్రం నుంచి రావాల్సిన ఏ విధంగా ఉంటాయి, మన బడ్జెట్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుందో ఆ సైజుకి అనుగుణంగా అటు జీతాలు ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి, తర్వాత డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ చూసుకోకుండా గుడ్డిగా అధికారమే ధ్యాసగా వాళ్ళు తప్పుడు 6 గ్యారంటీలు 420 420 ఏదైతే వారు వాగ్దానాలు చేశారో, ఎందుకంటే బడ్జెట్ చూడాలి మన యొక్క రాబడులు ఏంటి రాష్ట్రంలో, అదే మాదిరిగా కేంద్రం నుంచి మిగతా సోర్సెస్ ఏంటి, అవి చూసుకున్న తర్వాతనే బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు. అవన్నీ చూడకుండా వాళ్ళు తెలుసు ఇది కాదని తెలుసు వాళ్ళకు కూడా, కానీ ఒకటి కుర్చీ కావాలి అని చెప్పేసి మాత్రమే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏది కూడా మహా అయితే 1-2 ఏమైనా చేస్తే చేయొచ్చు, సాధ్యం కాదు, ముచ్చటే లేదు. లేకపోతే డెవలప్మెంట్ ఆగిపోవాలి. ఇప్పుడు సార్ డెవలప్మెంట్ విషయం పక్కన పెట్టాడు, ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి, 10,000 కోట్లు పెట్టారు అంటే పోయిందని చెప్పేసి. గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఏంది? అదే మాదిరిగా చాలా డెవలప్మెంట్ వర్క్స్ కావాలి. ఆ వర్క్స్ ని నువ్వు పూర్తిగా 5 సంవత్సరాలు కాకుండా చేసేదో ఎంతో కొంత మీకు మిగులుతలు కావచ్చు మీరు చెప్పే స్కీమ్స్ చేయడానికి, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మళ్ళీ ఇప్పుడు 5 లక్షల కోట్లు వాళ్ళు బాగా చేసిందని చెప్పేసి నువ్వు కూడా తయారవుతున్నావు కదా, నువ్వు కూడా ఎన్ని లక్షల కోట్లు 7 లక్షలు, ఇప్పుడు 8 లక్షలు, ఈ రోజు పేపర్లో చూసిన 8 లక్షలు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకా 2,000 కోట్లకి బాండ్స్ కి వెళ్తా ఉన్నారు, ఈ రోజు నేను చూసిన. ఎందుకంటే ఇవన్నీ సాధ్యం కాదు. అందుకే వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలి, వాస్తవాల్ని ప్రజలకు చెప్పి ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి, అంటే రాష్ట్ర బడ్జెట్ చాలా సింపుల్ గా ఒక కుటుంబం యొక్క రాబడి ఎంత, మనం ఖర్చు చేసేది ఎంత, ఒక కుటుంబం ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో రాష్ట్రం యొక్క వ్యవస్థ అదే ఉంటుంది. లేకపోతే మనం ఎక్కడి నుంచో బాకీలు ఇస్తే వాడు వచ్చేసి బాకీలకే ఇదవుతుంది. ఎందుకంటే కనీసం అవగాహన లేకుండా ఈ బడ్జెట్లో మనం సాధ్యం చేయగలుగుతామా, రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది అని లేకుండా హామీలు ఇచ్చారు. ఈరోజు ఒక్కటి చేసే పరిస్థితి 8 నెలలు అవుతా ఉంది, 8-10 నెలలు అవుతా ఉంది. ఇంకా 4 సంవత్సరాల్లో కూడా వీళ్ళు చేయలేరు. ఎందుకంటే ఏం క్రియేట్ చేస్తారు, ఇంకేం క్రియేట్ చేస్తారు? లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములు అమ్మడమో, లేకపోతే ఇంకేదైనా చేస్తే ఎంతో కొంత వాళ్ళకి అనుకున్నట్టుగా కావచ్చేమో, కానీ లేకపోతే మనకున్నటువంటి రిసోర్సెస్ ప్రకారంగా భూములు అమ్మాల్సిందే అంటారా? వేరే సోర్స్ ఏముందని? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ మనకి బడ్జెట్ ఎంత వస్తున్నాయి, కేంద్రం నుంచి ఎంత వస్తుంది చెప్పిన 51 కోట్లు అని చెప్పేసి. సరే వేరే ఇంకా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అది వేరే కావచ్చు, సెంట్రల్ సంబంధించినటువంటి. కానీ మరి రేపు పొద్దున అధికారంలోకి ఇక్కడ కూడా మీరు రావాలనుకుంటున్నారు. మేము అదే చెప్తున్నాం, నేను అది స్టార్టింగ్ లో నేను అదే చెప్పిన. ఎందుకంటే వాస్తవాలు ఈ రోజు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాస్తవాలనే ప్రజలకు తీసుకెళ్తా ఉంది. అదే మాదిరిగా, ఎందుకంటే మేము పెద్దగా ఏదో హామీలు హామీలే ఉచితమైనటువంటి హామీలు ఉండవు, ఉచితమైనటువంటి హామీలు ఫ్యూచర్ లో కూడా ఉచితమైనటువంటి హామీలు ఉండవు. వాస్తవాలనే చెప్తాము, వాస్తవాలు చెప్పిన తర్వాత ప్రజల దగ్గర వెళ్తాం. కానీ మరి మీరు ఇందాక మీరే అన్నారు, అలివి కాని హామీలు ఇచ్చి వాళ్ళు గద్దెలు ఎక్కారన్నారు. మరి ఆ హామీలు నమ్మారు కాబట్టి వాళ్ళు గద్దెలు ఎక్కించారు ప్రజలు. మరి మీరు ఆ వాస్తవాలకి గ్రహిస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ను చూశారు, వాళ్ళు ఈ విధంగానే చెప్పారు, వీళ్ళు ఆ విధంగానే చెప్పారు. కాబట్టి ప్రజలు గ్రహించారని చెప్తున్నా. ఓకే,
గ్రహించారు, ఇది అసాధ్యం కాదని చెప్పేసి ప్రజలే గ్రహించారంటారా? ఇంకా ఆశపడతారు ప్రజలు ఆశపడరు. ఏదో 1-2% ఏదైనా ఆశపడవచ్చు. కానీ ఎందుకంటే చాలా మంది ఇప్పటికే చాలా మంది ఎందుకంటే మన యొక్క రాష్ట్రంలో మేధావులు కావచ్చు, యువకులు కావచ్చు, మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో చాలా మందికి తెలుసు. కాబట్టి ఎందుకంటే సరే మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, మీరైతే తప్పుడుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది తప్పుడుగా అయితే చెప్పలేరు కదా. ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి లే భస్మాసుర హస్తమో లేకపోతే ఓం భీం పట్ అని చెప్పేసి ఒక అరచేతిలో చేస్తారని చెప్పేసి మీరైతే చెప్పరు కదా. వాస్తవాలే ప్రజలకు చెప్తే కదా. ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, ఈ ఊరికే వీళ్ళు చెప్తా ఉన్నారు అనేది ఆలోచించే వాళ్ళు ఆల్రెడీగా ఆలోచించారు. కాబట్టి వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళే మేము ముందుకెళ్తాం. సార్, మొన్న జరిగిన ఎలక్షన్స్నే చూసుకుంటే మామూలుగా అంటే మీకు ఏకంగా 400 పార్ అన్నారు మీరు. బట్ ఈరోజు ఎన్డీఏ సపోర్ట్తో లేకపోతే మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు మరి మీకు అంత అంటే ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఉన్నట్టు ఎంతో కొంత వ్యతిరేకత అయితే మూట కట్టుకుంటారు. కానీ ఎందుకు ఈసారి మేము 400 గెలుస్తామని చెప్పి ఆల్రెడీ ఎన్డీఏ సపోర్ట్ తోటి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు? ఎలా అనిపిస్తుంది నిజంగా? అంటే ఏదో 400 గెలుస్తాము అని చెప్పేసి తప్పుడు వాగ్దానాలు మేము చేయాలి. వాగ్దానాలు పక్కన పెట్టండి, వాగ్దానాలు చేయలే, తప్పుడు వాగ్దానాలు చేయలే. అదే 400 మాకు సీట్లు ఇవ్వండి, పలానా చేస్తామని చెప్పేసి మేము ఎక్కడ చెప్పలే. అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇండియా కూటమి ఏం చేసింది, కాన్స్టిట్యూషనల్ బుక్ పట్టుకుని ఇదిగో కాన్స్టిట్యూషన్ రద్దు చేస్తారు, ఇల్లు ఇగో రిజర్వేషన్స్ అన్ని తీసేస్తారు ప్రతి ఊరు వాడ పల్లె ప్రతి చోట చెప్పారు. మేము ఆ విధంగా ఎక్కడ చెప్పలే కదా. అవును, మేము 400 కాదు 540 కూడా గెలుస్తామని చెప్తాం మేము. ఎందుకంటే ఓకే, దాన్ని గెలవడానికి ఏదైనా మేము తప్పుడుగా ఇగో ఈ పాలసీ మాది, ఈ పాలసీ వల్ల ఇది అని చెప్పేసి మేము చెప్పలే. 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, నేషనల్ ఉన్నటువంటి పాలసీ కావచ్చు, ఇంటర్నేషనల్ పాలసీస్లో ఏ విధంగా చేశామో గతంలో మనం చూసినాం. దాదాపు నేను కూడా 30 సంవత్సరాలు వచ్చే నెల అయితే 30 సంవత్సరాల రాజకీయ జీవితం. మన యొక్క ప్రధానులు కానీ లేకపోతే ఇంకెవరైనా పోతే ఏ విధంగా వేరే దేశాల్లో రిసీవింగ్ ఉండే, ఈరోజు ఏ విధంగా మన ప్రధానిని అంటే ఈరోజు భద్రతా మండలిలో కూడా వేరే దేశాలు మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. భద్రతా మండలిలో ఉండాలని స్థాయికి తీసుకెళ్ళగలిగారు, ఆ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇది తప్పుడు. ఎందుకంటే మా యొక్క హోంమంత్రి యొక్క ఒక వీడియోని కూడా తప్పుడుగా మరి క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టారు. అంటే ఏదో కట్ చేసుకొని అమిత్ షా గారు. అవును, ఆ విధంగా లేకపోతే మేము 400 కాదు 543 మొత్తం హౌస్ అంతా మేమే ఉండేవాళ్ళం. ఆ విధంగా తప్పుడు చేస్తే ఆ విధంగా కాదు. మేము ఓన్లీ మా యొక్క పర్ఫార్మెన్స్ తోటే చేసినటువంటి విధానంతో మా పాలసీ యొక్క జాతీయ విధానంతో మేము ముందుకెళ్తున్నాం. కానీ ఇక్కడ రాష్ట్రంలో కొంతమంది మీ ఎంపీలే కొంతమంది ఈ పార్టీకి లో ఉన్నటువంటి వాళ్ళని మీరే తొక్కేసుకుంటున్నారు, మీలో మీకే కొన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, అందులో కూడా మీ ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నాయి అనేది పేర్లు చెప్పడం అనవసరం. కానీ రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. ఏంటి నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ బీజేపీ పార్టీలో ఇక్కడ తెలంగాణలో? అంటే ఎంపీలు చాలా స్ట్రాంగ్ ఉన్నామండి మేము. ఎవరు తొక్కే పరిస్థితి లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. నేను రాష్ట్రంలో మంత్రిగా చేశాను, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, ఒకసారి ఎంపీ చేశాను, ఇది రెండోసారి ఎంపీ. అదే మాదిరిగా మిగతా కొలీగ్స్ కూడా ఉన్నారు, 2 సార్లు లేకపోతే ఎమ్మెల్యేస్గా చేసారు, 2 సార్లు ఎంపీలుగా చేశారు. ఎవరు తొక్కే స్థాయి లేదు. మేము చాలా పటిష్టంగా గట్టిగా ఉన్నాం, మాకెవరు తొక్కనవసరం లేదు. ఎందుకంటే మేము యూనిటీగా ఉన్నాం. వేరే వాళ్ళని కూడా, ఎందుకంటే వేరే పార్టీల విషయంలో కావచ్చు, మేము చాలా యూనిట్గానే మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మొన్న పార్లమెంట్ సెషన్లో కూడా ప్రతి ఒక్క ఎంపీస్ మేము ప్రతి డిబేట్లో మేము ప్రతి అంశంలో మేము పార్టిసిపేట్ చేసినాం. కాబట్టి మేము చాలా స్ట్రాంగ్గా పార్టీ నాయకత్వం పట్ల, పార్టీ నిబంధనల పట్ల కట్టుబడి ఉన్నాం, కలిసి ఉన్నాం. మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మాకు ఎవరు ఇది చేయడానికి ఆస్కారం లేదు. ఓకే, సో మరి నిజంగా ఈసారి జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు మరి మీరు. ఎందుకంటే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, అభివృద్ధి ఎప్పుడు చెందాలి,
ఈసారి జమిలీ ఎన్నికల ద్వారానైనా కొన్ని కాస్త ఖర్చులు తగ్గించుకుని బ్రహ్మాండమైనటువంటి ఒక 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ ముందుకు వెళ్తా ఉన్నారు. సో నిజంగా సాధ్యమవుతుందంటారు? ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మన పార్లమెంటరీ సిస్టంలో అసంభవం అనేది లేదు. పార్లమెంట్లో ఒకసారి చట్టం తీసుకొచ్చేసిన తర్వాత ఎందుకు మనకు ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 1950, 51, మళ్ళీ 57, మళ్ళీ 62, 67 తర్వాత లేవు. ఇవన్నీ జమిలీ ఎలక్షన్సే కదా. అప్పుడే మళ్ళీ లేవన్నా జమిలీ ఎలక్షన్సే కదా. సరే, తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మనకు మెజార్టీస్ రాకపోవడం, డిస్ప్యూట్స్ రావడం వల్ల కొంత రాష్ట్రాల యొక్క పదవీ కాలం పడిపోవడం, నేషనల్ లెవెల్లో కూడా అదే మాదిరిగా ఇది రావడం వల్ల సరే ఇదైపోయింది. మీరు ఇందాక అన్నట్టుగా, ఎందుకంటే ఎక్కడో మన దేశంలో సరే వరల్డ్ లార్జెస్ట్ మన ప్రజాస్వామ్య దేశం, దాంట్లో ఎక్కడో ఒక చోట ప్రతి 3 నెలలకో 4 నెలలకు ఎలక్షన్స్ కోడ్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. కాబట్టి జమిలీ ఎలక్షన్స్ పోతే అంటే ఇదేదో కొత్త నిర్వచనం కాదు, కొత్త విధానం కాదు. ఈ దేశంలో దాదాపుగా 20 సంవత్సరాలు స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఉన్నటువంటి వ్యవస్థనే మళ్ళీ తీసుకురావాలి. ఆర్థికమైనటువంటి ప్రగతిని కొంత, ఎందుకంటే ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. సరే, ఎందుకంటే సాధ్యమే. ఎందుకంటే రెండు మూడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన తర్వాత తప్పకుండా సాధ్యమవుతుంది. దాని సాధ్యం కాకపోవడానికి అంటే ఈ శీతాకాల సమావేశాలలో కంపల్సరీ వాటిని పెడతారు, అంటే పార్లమెంట్లో బిల్లు పెడతారు. అంటే మొన్న సరే కోవింద్ గారి యొక్క రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ని క్యాబినెట్ అప్రూవల్ చేసింది. అప్రూవల్ చేసిన తర్వాత ఎందుకంటే మరి పార్లమెంట్లో పెడతారా అనేది ఆ స్థాయి నేను చెప్పే స్థాయి కాదు. ఊహిస్తున్నాం ఉండొచ్చు. బిల్ పాస్ అయ్యే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా పాస్. ఫ్లోర్లో వచ్చిన తర్వాత పాస్ కాకపోవడం అనేది ముచ్చట ఉండేది, పాస్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే సరే మనకు జనాభా లెక్కలు ఉన్నాయి, జనాభా లెక్కలు తీయాలి. తర్వాత ఎట్లాగూ మనకి మహిళా రిజర్వేషన్ చట్టం కూడా అయిపోయింది. కాబట్టి ఎందుకంటే 2-3 అమెండ్మెంట్స్ మాత్రమే ఉన్నాయి పార్లమెంట్లో చేసేటి ఈ జమిలీ ఎన్నికల గురించి. కాబట్టి డెఫినెట్గా అమెండ్మెంట్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత తప్పకుండా ఎందుకంటే ఈ దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ జరగబోతుంది. మీరు మహిళా రిజర్వేషన్ అన్నారు, ఓకే మంచిది. కానీ పేరుకే మనం రిజర్వేషన్లు చేస్తున్నాం కానీ అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ మనం ఎస్సీ ఎస్టీ ఏదైతే మందకృష్ణ మాది గారు పెట్టినటువంటి దానికి సంబంధించినటువంటి అది ఉంది కదా, వర్గీకరణ సారీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ గారు దాదాపు 30 సంవత్సరాలు అవిరామ కృషి చేసి సాధించారు. కానీ ఆ బిల్లుకు సంబంధించి ఇంతవరకు విధి విధానాలు ఏం ప్రకటించలేదు దీని విషయంలో కూడా. అలాగే మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా 33% అన్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మహిళలందరూ కూడా మళ్ళీ అగ్ర కులాల వాళ్ళకి అవకాశం ఉంటుందా, లేకపోతే వేరే కులాల వాళ్ళకి కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయా? ఒకటి అంటే రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్. ఇప్పుడు నేను యాజ్ ఏ ఎస్టీగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను ఉన్నాను. ఓకే, మన రాష్ట్రంలో రెండు పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి ఎస్టీకి. ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహిళల యొక్క రిజర్వేషన్ శాతం ఏడ ఉంటుందో అక్కడ అది ఎస్టీ రిజర్వేషన్ అవుతుంది. ఓకే, సింపుల్ లాజిక్. 3 ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ 3లో ఏదో ఒకటి ఎస్సీ మహిళా రిజర్వేషన్ అవుతా ఉంది. అదే మాదిరిగా ఇప్పుడు 33% ఎక్కడైతే మహిళల శాతం డిసెండింగ్ ఆర్డర్లో ఎక్కడైతే మహిళల శాతం ఉంటుందో అక్కడ అవి రిజర్వేషన్ వస్తాయి. కాబట్టి అగ్ర కులాల వాళ్ళు లేదు అని చెప్పేసి మాత్రం కాదు. ఓకే, ఎందుకంటే మనకున్నటువంటి రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగమే కల్పించింది. సరే, బీసీలకేమో చట్టసభల్లో లేదు, ఇప్పటికి అవును చట్టసభల్లో లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏ పరిస్థితులు అయితే మనం ఉన్నామో అదే మాదిరిగా డెఫినెట్గా రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ ఉంటుంది, అది సాధ్యమవుతుంది. ఓకే, సో ఈసారి మనకి ఎలక్షన్స్లో బీసీ ముఖ్యమంత్రి అన్నారు. గతంలో కేసీఆర్ గారు ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని మాట తప్పడం జరిగింది. 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి బీజేపీ ఆ స్టాండ్ మీదే ఉందా, లేకపోతే మాట తప్పే అవకాశం? అంటే సరే, ఆయన మాట తప్పడనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. ఓకే,
మాకు ఒకవేళ 23లో మాకు అధికారం వస్తే చేయకపోతే అప్పుడు మాకు క్వశ్చన్ చేయాలి. మాకు అధికారంలో రాలే కదా, ఓకే అధికారంలో రాలే. అధికారంలో వస్తే బీసీ కాకుండా ఇంకెవరన్నా చేస్తే అది వేరే ముచ్చట. అధికారం రాలేదు కాబట్టి రావాలని కోరుకుంటున్నారు కదా, రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి సమిష్టిగా, ఎందుకంటే మా లక్ష్యం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలి, సమిష్టిగానే పోరాటం చేస్తాం. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ హైడ్రా, మరి రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేశారో తెలియదు కానీ, బట్ మీ పార్టీ కూడా ఒక స్టాండ్తో ఉంది. ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో, నాళాలను ఆక్రమించి కట్టారో, లేకపోతే ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ పరిధిలో కట్టారో, ఆ చెరువులన్నింటిని ఆక్రమించుకున్నారో, అలాంటి వాడు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు, కొట్టేస్తామన్నారు. ఆ దిశగా వెళ్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేశారు. మీరే కాదు, అన్ని పార్టీలు సపోర్ట్ చేసి, ప్రజా సంఘాలు, ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు జరుగుతుంది దానికి రివర్స్లో ఉంది. పెద్ద పెద్ద వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, వాళ్ళు జోలికి పోలేదు, కేవలం ఒక కన్వెన్షన్ మాత్రమే కూల్చారు, మిగతా వాటిని ఏం టచ్ చేయలేదు. సో ఈరోజు పేద పెద్దలు ఇల్లు కూల్చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ లబోదిబో అంటున్నారు. అన్నార్థులు అన్న ఏమీ లేక రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు కనీసం నీడ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. సో మరి బీజేపీ పార్టీకి సంబంధించి ఎంపీలు నిన్న మీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, మన దిల్సునగర్ ఏరియా అంతా కూడా ధర్నాలు చేయడం జరిగింది. సో ఏంటి సార్ నిజంగానే మరి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది హైడ్రా మీద? హైడ్రా మీద తప్పకుండా హైడ్రా చేసే కార్యక్రమం, ఎందుకంటే ఇప్పటికే మా స్టాండ్ చెప్పాం. ఓకే, ఎందుకంటే ఏదైతే బఫర్ జోన్లో ఉన్నావు కావచ్చు, ఎఫ్టీఎల్లో ఉన్నావు కావచ్చు, ప్రభుత్వ భూముల్లో ఎవరైతే ఉన్నారో వాటిని ఖాళీ చేయడమే ఉత్తమము. ఎందుకంటే దానికి మేము పూర్తిగా ఫర్గా ఉన్నాం. సరే, అక్కడక్కడ కొంత చాలా పేదవాళ్ళు ఏమైనా ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ప్రభుత్వం కొద్దిగా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో వెంచర్లు చేసుకొని విల్లాలు కట్టి, అంటే డబ్బున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మాత్రం ఉపేక్షించవద్దు, ఎవరిని కూడా ఉపేక్షించవద్దు. పేదవాళ్ళని మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలి, అంతే. కానీ ఆ దిశగా జరగట్లేదు. వాళ్ళకి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఉన్నదేమో అది జస్ట్ నిన్న మొన్ననే జరిగినటువంటి సంఘటన. శనివారం ఆదివారం నిన్న 3-4 ముందు కూడా జరిగింది సార్. అంతకుముందు కూల్చివేతల్లో కూడా ఆ సున్నం చెరువు కూల్చివేతలు కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. సో ఏంటి మరి నిజంగానే అటువంటి పరిస్థితులు వస్తే ఏంటి మీరు మీ ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు మీరు? ఎందుకంటే ఒకటి ప్రభుత్వం, సరే రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఈ విషయంపై మంచి మిత్రుడేగా, కలిసి పనిచేసినాం కదా. అవును, 9 to 14 వరకు కలిసి పనిచేసాం, పార్టీలో మొదటి నుంచి ఉన్నాం కదా. సరే, ఎందుకంటే ఒకటి మాత్రం, సరే కొందరికి అంటే మంచి చేయాలంటే కొందరికి నష్టం జరుగుతుంది, కాదలేం. కానీ ఈ హైదరాబాద్ సిటీ కోటి దాటిపోయింది, పాపులేషన్ దాటిపోయిందిగా. దానికి అనుగుణంగా మనకు వనరులు కావాలి, ముఖ్యంగా నీళ్ళు కావచ్చు, ఇతర ఇవి కావచ్చు. అవన్నీ చేసుకోవాలంటే ఇలాంటి ఇల్లీగల్ పనులు మాత్రం చెయ్యదనేదే నా ప్రగాఢమైనటువంటి ఇది. తర్వాత మేము ఆదిలాబాద్లో కూడా చేస్తున్నాం, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆదిలాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి, ఆదిలాబాద్ కూడా మేము చేస్తున్నాం. ఓకే, అక్కడ చాలా మంది అంతా కూడా అటవీ ప్రాంతమే కదా సార్. అక్కడ కూడా అటవీ కాదు, టౌన్స్లో. ఓకే, టౌన్స్లలో కూడా చాలా అటువంటివి అక్కడ కూడా చేస్తాం. అక్కడ కూడా మీరు కూడా ఆహ్వానిస్తున్నారు అయితే? అక్కడికి ఆహ్వానిస్తాం. ఓకే, సో మరి దాని మీద అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రజలకి సరే సార్, పేద ప్రజలు అంటే ఎక్కడొక్కడ వేసుకుని గుడిసి వేసుకుని వాళ్ళు ఏదో కట్టుకున్నారు సార్, వాళ్ళు తీసేశారు, వాళ్ళు ఇక్కడ కాదు ఇంకో దగ్గరికి వెళ్తారు అనుకుందాం, వాళ్ళకి ఏదో పడబోదు. కానీ ఇక్కడ దాదాపుగా మూసీ నది రివర్ సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పెద్ద పక్కా ఇళ్ళు కట్టుకుని ఎప్పుడూ 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళ సడన్గా ఈరోజు మార్కింగ్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూల్చేస్తామంటే 40 ఏళ్ళ 50 ఏళ్ళ ముచ్చట కాదు కదా. నువ్వు బఫర్ జోన్లో ఉన్నావా లేదా, ఆ రివర్ నుంచి 33 feet 100 feet లోపల ఉన్నావా, ఎక్కడ ఉన్నావా ముచ్చట కాదు. ఒకటి వచ్చిన తర్వాత, ఒక పాలసీ వచ్చిన తర్వాత మనం చేయవలసిందే. ఇప్పుడైతే చాలా మంది అంటారు గవర్నమెంటే అప్రూవల్ ఇచ్చింది కదా, గవర్నమెంటే మొత్తం చేసింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇచ్చింది, 3 ఫ్లోర్లకు 4 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చింది కూడా గవర్నమెంట్. సైట్ కూడా ఇచ్చింది, సైట్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, రోడ్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది. వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, అవి తప్పుగా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్? అది సరే, అది కోర్టులో చూసుకుంటాయని, కోర్టులో చూసుకుంటాయని. అది కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. ఏమీ ప్రాబ్లమ్స్ రావు, నీట్గా క్లీన్గా కావాలనే ప్రతి ఒక్కరికి ఉద్దేశం సార్. ఓకే, దాని మీద అయితే బీజేపీ అయితే స్టాండ్
పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కూల్ చేయాల్సిందే ఎవరైనా కానీ. కానీ ఇంతవరకు మనం పెద్దోళ్ళని టచ్ సెలెక్టివ్గా కాదు, సెలెక్టివ్ కాదు, అందరికి కూల్ చేయాలి అంతే. ఓకే. ఇప్పుడు ఇంతవరకు పెద్దోళ్ళని ఎవరైనా టచ్ చేయలేదు సార్. మరి నమ్మకం మల్లారెడ్డి గారిని కానీ, తర్వాత ఒక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, ఎంపీలు చాలామంది ఉన్నారు, అందులో కూడా చేయాలి, అందరి మీద చేయాలి. ఓకే. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, అందరి మీద చేయాలి. ఓకే. ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరినీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఓకే. రైతు రుణమాఫీ అసాధ్యం అన్నారు కేసీఆర్ గారు. వాళ్ళేమో 17,000 కోట్ల చిల్లర ఎంతో చేశారు. నిజంగా అసాధ్యమా లేకపోతే సాధ్యమేనా? నేను ఇందాకనే చెప్పిన, ఎందుకంటే వేరే డెవలప్మెంట్స్ని మీరు ఆపి ఏదైనా చేయవచ్చు, కానీ ఇప్పుడు 8 నెలలు అయిందండి, 9వ నెల. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది కాంట్రాక్టర్స్ పని చేసుకొని కాంట్రాక్టర్స్ వదిలిపెడదాం, సర్పంచ్లు ఎంపీటీసీలు పనిచేసిన వాళ్ళు బిల్లులు లేవు. మరి 8-9 నెలల నుంచి అయితే ఒక్క పని చేయలేదు గ్రామాల్లో. మీరు గ్రామాల్లో చూస్తే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉంటారు, మున్సిపాలిటీస్లో మొత్తం చెత్త వాళ్ళకు కూడా ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే అలాంటి ఏమైనా నువ్వు ఆపి రైతులను సంతృప్తిపరుస్తా అంటే నువ్వు పరచవచ్చు, కానీ ఇన్ టోటల్గా మొత్తం వ్యవస్థ ఉన్నటువంటి ఏదైతే అన్ని వ్యవస్థలు సక్రమంగా నువ్వు చేస్తా అంటే నువ్వు చేయలేవు. ఓకే. ఇప్పుడున్నట్టు పరిస్థితులు అయితే ఇవన్నీ సాధ్యం కాదంట. సాధ్యం కాదు. ఓకే. నేను అదే చెప్తున్నా, ఎందుకంటే డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకేమైనా ఆపి ఏమైనా చేస్తావు కావచ్చు, నీ 6 గ్యారంటీల్ని, లేకపోతే ముచ్చటే లేదు. సో ఏంటి సార్ మరి బీజేపీకి సంబంధించి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో అంటే మరి ఇప్పుడు దీని మీద అయితే మీ స్టాండ్ చెప్పారు. సో ఒకవైపు బీఆర్ఎస్ ఏమో మేము అండగా ఉంటామని ఈరోజు హరీష్ రావు గారు కూడా వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఇల్లు కూలిపోయిన వాళ్ళందరూ కూడా ఆయన ఒక భరోసా కల్పించే కార్యక్రమం చేపడతా ఉన్నారు. మీరు కూడా మీ ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏమైనా మీరు ఏమైనా క్యాష్ చేసుకుని ముందుగా వెళ్ళే అవకాశం ఉందంటారా ఎలక్షన్స్లో? లేదండి, ఎలక్షన్స్కు దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అది ముడిపెడితే అది ఎందుకంటే అది సరైనది కాదు కూడా. ఎందుకంటే సిటీ మనకు ఇది కావాలి అనేది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కరు ఆలోచించాలి తప్ప ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏదో చేద్దామంటే సరైనది కాదు. ఓకే. సో మరి జమిలీ ఎన్నికలు ఇప్పుడు మన మామూలుగా బీసీ గణగణ అని కూడా అంటున్నారు, కులగణన. మరి దీనివల్ల ఎలక్షన్స్ పెండింగ్ పడే అవకాశం ఉండొచ్చు కదా సార్? మరి దానికి ఎలా ఉండబోతున్నారు? అంటే ఒకటి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో 42% ఇస్తామని చెప్పారు. నేను అదే, ఎందుకంటే బడ్జెట్ సందర్భంలో కూడా అదే చెప్పిన, ఎందుకంటే పూర్తి అవగాహన లేకుండా మాట్లాడడం సరైనది కాదు. ఇప్పుడు 42% అంటే ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 7% ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది? 50% కంటే ఎక్కువగా మీరు రిజర్వేషన్ కల్పించడానికి వీల్లేదని చెప్తా ఉంది. అటువంటప్పుడు మనకు 50% మనము 50%ని దాటుతున్నాం కదా. సుప్రీంకోర్టు ఏమో క్యాప్ పెట్టింది, దాన్ని దాటకూడదని చెప్పేసి. ఎట్లా సాధ్యం? కాబట్టి ఎక్కడో ఒక చోట ప్రభుత్వం దిగి రావాల్సిందే, బీసీ వర్గాలకు వాళ్ళు సంజాయించవలసిందే, లేకపోతే ఎలక్షన్ సాధ్యం కావు. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అధికార పక్షం ఏదైతే కాంగ్రెస్ ఎలా ఉంది సార్? అంటే ఈ 9 ఏళ్లలో పరిపాలన జరిగిందనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? అంటే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చింది, వీళ్ళకి 7 నెలలకే వచ్చేసింది వ్యతిరేకత అని. మేం కాదు మాట్లాడేది, వాళ్ళ ఎమ్మెల్యేస్ వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక జనాలు వదిలేసి మేము పార్టీలను వదిలేసే వాళ్ళ ఎమ్మెల్యేస్ వాళ్ళ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. అందుకంటున్నాం కదా, బీఆర్ఎస్ని చూశారు, 9 నెలల కాంగ్రెస్ చూశారు, నెక్స్ట్ 28-29లో మేము రాబోతున్నాం. ఓకే. సో మొన్న జరిగినటువంటి వరదల విషయంలో తీసుకుందాం సార్ ఫైనల్గా. మరి ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటి ఎంతవరకు సహాయం చేయగలిగింది ఏంటి? దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక అయితే రాలేదనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో 1324 కోట్లు ఆల్రెడీగా ఈ రాష్ట్ర ఖజానాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద డబ్బులు ఉండినవి. సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వాడుకొని యూసీజ్ పంపిస్తే మళ్ళీ పంపిస్తాం కదా. సరే, ఇప్పుడు డీటెయిల్గా ఉన్నటువంటి రిపోర్ట్స్, పంట కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు రిపోర్ట్స్ పంపించేసేయి. సాయం చేయడానికి ఆయుష్మార్, ఎందుకంటే
ఏదో ఎందుకంటే ఐస్బర్గ్ గైడ్లైన్స్ ప్రకారంగా నామ్స్ ప్రకారంగానే మన కాన్స్టిట్యూషనల్ దీని ప్రకారంగానే మనకు వచ్చే డబ్బులు వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. కవిత బయటికి రావడానికి కారణం బీజేపీ పార్టీ అని అంటున్నారు, కానీ నిజంగానే మీకు వాళ్ళకి మధ్య ఆ సత్సంబంధాలు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కార్యక్రమాలు జరగబోతున్నాయా? అంటే కోర్టును కూడా మేము చేస్తామా? కోర్టు చేస్తామా? కోర్టుల విషయంలో కూడా మనం ఇంకా చేస్తే ఇంకేముంటుందండి? అంటే ఇన్నాళ్ళు బెయిల్ రాలేదు, ఇప్పుడు బెయిల్ ఎందుకు వచ్చింది అనేది కదా. అది నాకు మీరు క్వశ్చన్ కాదు, కోర్టులను అడగాలి. అంటే బీజేపీ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి మాకు అడగవలసిన క్వశ్చన్ కాదు అది. అదే బీజేపీ సపోర్ట్ తో ఈరోజు బెయిల్ వచ్చింది అనేది ఇదిగో మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే ముచ్చటే లేదు. కలిసే ముచ్చటే లేదు. ఒకవేళ కేసీఆర్ గారు వచ్చి మీలో కలుస్తానని ఒకవేళ కలుపుకోరా? అది నేషనల్ పార్టీ చూసుకుంటారు. నా మట్టుకైతే మేము కలిసే ముచ్చటే లేదు. అది ఇప్పుడు కూడా నేషనల్ పార్టీ కూడా మరి వాళ్ళని ఎవరిని కూడా కలిసే ముచ్చటే లేదు. ఓకే. సో గత 10 ఏళ్లలో జరిగింది అభివృద్ధి అనుకుంటున్నారా, లేకపోతే కుంభకోణం అనుకుంటున్నారా ఇది బీఆర్ఎస్ హయాంలో? అంటే వాస్తవాలు చెప్పాలంటే కొంత అభివృద్ధి కూడా జరిగిందండి. ఎందుకంటే ఏదైనా మనం మాట్లాడుకో దాని మాటున కొంత అవినీతి కూడా జరిగింది. కొంత కాదు, బాగా కాళేశ్వరం మీద బాగా మీరు ఫైట్ చేశారు. అంటే మీరంటే అందరూ, మీ వాళ్ళు అందరూ, మీకు సంబంధించిన బీజేపీ నాయకులు అందరూ కాళేశ్వరం మీద చాలా గట్టి ఫైట్ చేశారు. నిజంగా అంత స్థాయిలో అవినీతి జరిగిందంటారా? ఎందుకంటే మీరు జాతీయ స్థాయి కూడా జాతీయ స్థాయిలో ఇప్పుడు గోష్ట్ కమిటీ ఉంది కదా, తెలుస్తుంది కదా, తెలిసిన తర్వాత మాట్లాడదాం. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు అదే గోష్ట్ కమిటీ బయటకు తీస్తుంది కదా, బయటకు తీసిన తర్వాత మాట్లాడదాం. ఓకే. మీరు అందులో పనిచేసినారు కాబట్టి నేను అడుగుతున్నాను. అందుకనే అంటే మీ ఒపీనియన్ ఎలా ఉండబోతున్నాడు? అంటే ఒపీనియన్ అంటే సరే, ఒక రకంగా ఇప్పుడు కొందరు ఏం చెప్తున్నారు, నీళ్ళైతే బాగున్నాయి కదా, ఈ దేశంలో హైయెస్ట్ వరి పండించినటువంటి రాష్ట్రంగా వచ్చింది కదా అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఓకే, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకే సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది, రిటైర్డ్ జడ్జ్ తోటి కమిటీ వేసింది, అది ఇంకా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు ఆ దాంట్లో మనం జోక్యం చేసుకోకూడదు, ఎందుకంటే ఒక జ్యుడిషియల్ కమిటీ నడుస్తూ ఉంది కాబట్టి. ఓకే. మరి కాళేశ్వరాన్ని ఏటీఎంలో వాడుకున్నా అన్నారు, నిజంగానే ఏటీఎంలో వాడుకున్నారంటారా? అదే అవన్నీ బయటకు వస్తాయి కదా. ఓకే, దాంట్లో వస్తాయి కదా, అన్ని బయటకు వస్తాయి కదా, అన్ని బయటకు వస్తాయి కదా. ఓకే. సో మరి రైతు రుణమాఫీ విషయంలో వాళ్ళు చేయలేరని చెప్పారు, వాళ్ళు చేశారు. ఏది 25,000 ఒకసారి 25,000 4 సార్లు చేశారు, అది మిత్తికి పోయిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ నాయకులు. కానీ నిజంగానే రైతు బంధు విషయంలో అందరికి ఇచ్చారు, వాళ్ళు 1000 ఎకరాల ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అసలు ఏది ఇంతవరకు లేనే లేదు. రైతు భరోసా పేరుతో దాన్ని మార్చారు, కానీ అసలు ఇంతవరకు ఇవ్వలేదు. నిజంగా రైతు బంధు విషయంలో ఏం జరిగింది మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఎక్కువ వృధా అయిందంటారా? నేను ఈ ప్రభుత్వము జులైలో అనుకుంటాను ఒపీనియన్స్ కోసము జిల్లాలో తిరిగింది. ఇప్పుడు అదే చెప్పిన. సరే, రైతు బంధు ఏదైతే అగ్రికల్చర్ చేస్తున్నారో వాస్తవంగా ఫీల్డ్లో ఉన్నారు, ఎందుకంటే మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఎక్కడ ఎవరు ఏ పంట వేశారో అది కాస్ట్లో ఉందా లేదనేది పూర్తి డాటా ఉంది మనకు. అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ, ఎందుకంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. చాలా చోట్ల వెంచర్స్ అయిపోయినాయి, చాలా చోట్ల అడవి భూములు, బంజరు భూములు, వ్యవసాయానికి యోగ్యత లేని అటువంటి వాళ్ళకు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. అటువంటి వాటికి తీసేయండి. ఎవరైతే వాస్తవంగా కాస్ట్ చేసినటువంటి ప్రతి రైతుకి నో లిమిట్ ఇచ్చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఓకే. సో ఏంటి సార్, మరి ఎంపీగా గెలిచారు, దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, టీడీపీ అండ్ బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు. ఎలా ఉంది సార్? అంటే పార్టీకి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? వాళ్ళ యొక్క అంటే తేడాలు ఎలా గమనించగలుగుతున్నారు? అంటే నేను మొదలే చెప్పాను, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు వాటి విధానాలు, యాక్సెసిబిలిటీ అవన్నీ ఉంటాయి. జాతీయ పార్టీలు జాతీయ విధానాలతో వెళ్తాయి. ఒకటి ఎందుకంటే నేను దాదాపుగా ఆల్మోస్ట్ 29.5 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలో ఉంటే ఇప్పుడు జాతీయ పార్టీలకు వచ్చి 4-5 నెలలు అవుతా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను.
అంటే ఫైనల్గా ఒక జాతీయ పార్టీలో ఉండి అది మంచి నాయకత్వం కింద పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సరే ఏంటి సార్ మీ నియోజకవర్గంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? అంటే ఏళ్ల తరబడిగా తీరని సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే మా దగ్గర రైల్వే, మాకు నిర్మల్ అది ఆర్మూర్ నుంచి నిర్మల్ ఆదిలాబాద్ ఒక రైల్వే ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సర్వే చేపిస్తున్నాను. తర్వాత మూతపడినటువంటి సిమెంట్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, దాని గురించి కూడా జస్ట్ మొన్ననే కుమారస్వామిని కలిసాం. తర్వాత రైల్వే గురించి ఇంతకుముందు కలిసాం. తర్వాత ఎయిర్ స్ట్రిప్, మన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ల్యాండ్ 369 ఎకరాలు ఉన్నాయి. 2014లో డిఫెన్స్ వాళ్ళు అక్కడికి వచ్చి చూశారు, ఎందుకంటే ఇక్కడ ఒకటి బేస్ పెట్టాలని చెప్పేసి ఎయిర్ బేస్ కోసం పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. ఆ 369 ఏకర్స్ సరిపోవడం లేదు. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక 1000 ఎకరాలు అక్వైర్ చేసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వము అక్వైర్ చేసి ఇవ్వలే. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన, ఎందుకంటే మాకు పెరడ్ ఈ బైసన్పులో గ్రౌండ్ ఇవ్వండి, మేము అసెంబ్లీ కట్టుకుంటాం, సెక్రటరీ కట్టుకుంటాం అని చెప్పేసి అడిగారు. వాళ్ళు అక్కడ అప్పుడు ఇవ్వలే కాబట్టి అది అట్లాగే పెండింగ్ ఉంది. దాన్ని ఇప్పుడు మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలవడం జరిగింది, యాక్టివ్గా ఇదవుతుంది. తర్వాత మెయిన్గా హెల్త్ విషయంలో కూడా మా జిల్లాలో సెంట్రల్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పథకాలన్నీ కూడా మీ నియోజకవర్గంలో ప్రజలకు అందుతున్నాయి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హెల్త్ అయితే పూర్తిగా నిర్వీర్యం ఉంది. ఏదో అంతో కొంత వస్తున్నాయి డబ్బులు, ఆయుష్మాన్ భారత్ లో కూడా ఉంది కదా, అదే కదా ఏదో కొంత నడుస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆ స్కీమ్స్ తోటే నడుస్తున్నది, మిగతా ఎక్కడ లేవు కదా. ఓకే ఓకే, బట్ ముందు ఫర్దర్గా దీని మీద యాక్షన్ మీరు తీసుకోబోతున్నారా, అంటే మెరుగైన సేవల కోసం? షూర్ తప్పకుండా. మీ మీద కొన్ని ఆరోపణలు, అంటే కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీరు కూడా కొన్ని చోట్ల ల్యాండ్ ఆక్రమించుకున్నారనో లేకపోతే అవినీతి చేశారనో అని కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. కొన్ని అది నేను పూర్తిగా చెప్తే ఎందుకు సమయం లేదు కాబట్టి, ఏంటి వాటి నిజంగానే నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే మీ మీద వచ్చే, నేను ఎక్కడైనా 1 ఎకరం ఆక్రమిస్తే ఇప్పుడే రాసిస్తా, మీకే రాసిస్తా. ఓకే, యోయో టీవీకి రాసిస్తా, మీరు నిరూపించండి, రాసిస్తా. ఓకే, ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్. ఎవరైనా సరే ముఖ్యమంత్రి, నేను ఇప్పుడే కాదు ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి నేను అన్నా, ఏమని నా ఎలక్షన్ లో ఎక్కడ ఉంటే తీసుకో అని చెప్పేసి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఫైల్ చూసుకో, నువ్వు ఆ డిపార్ట్మెంట్ అడుగు, తీసుకో అన్నా. ఓపెన్. ఓకే, 1 ఎకరం 1 ఇంచు, రైట్. దేనికైనా 30 సంవత్సరాల్లో నేను, 10 సంవత్సరాలు మా నాన్న, మా జిల్లా ప్రజానికం తెలుసు ఏ విధంగా నీతిగా నిజాయితీగా మేము పనిచేసామో మా జిల్లా వాసులకు తెలుసు. ఓకే, ఇలాంటి రాజకీయాలు మేము చేయం. అలాంటివి వస్తే మేము రాజకీయాలను క్యూట్ చేస్తాము తప్ప ఈ ఆక్రమణలు వసూళ్లు మా దగ్గర లేవు. జైనూరు కానీ బైన్సా కానీ అల్లరి జరగడానికి ప్రధానంగా ఏంటి సార్ కారణాలు? ఎందుకంటే చాలా ఇష్యూ అయినాయి అప్పుడు. సో దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే జైనూరులో అయితే సీరియస్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 9 నెలల కాలంలో 3 ఇన్సిడెంట్ జరిగినాయి. అవును, నేను మే మాసంలో కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసిన, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని స్టబన్గా వాళ్ళపై యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఎంతవరకు డిమాండ్ చేశాం, చేయలేకపోయారు. మొన్న కూడా దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. మేలో జరిగినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా ఈ ప్రభుత్వమే వాళ్ళని రక్షించే కార్యక్రమం చేసింది. వాళ్ళ మీద కనీసం కేసులు కూడా బుక్ చేయలే ఆ దోషులపైన. మొన్న కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నీలాబాయి మీద హత్య జరిగినప్పుడు కూడా 3-4 రోజులు అసలు కేసులు పెట్టలే. మా ఆదివాసీ సంఘాలన్నీ కూడా అక్కడ మరి ధర్నా చేసుకుని వాడిని, ఎందుకంటే మీరు కేసులు పెట్టండి, పనిష్ చేయండి అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు కేసులు పెట్టారు. సరే, ఒక ర్యాలీ తీస్తూ ఉంటే సరే ఇరు వర్గాల మధ్య, ఎందుకంటే రాళ్ళు వేయడం అవన్నీ జరిగినాయి. ఒకటే, ప్రభుత్వము చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, నిమ్మకు నీరెత్తడం కాకుండా వన్ సైడెడ్గా ఆలోచించి, ఎందుకంటే అక్కడ న్యాయాలు ఏమున్నాయో అది ఒకవేళ
పూర్తిగా పరిశీలించి యాక్షన్ తీసుకుంటే జరగదు. బైన్సా విషయంలో కావచ్చు, లేకపోతే జైనూరు విషయంలో కావచ్చు. ఇప్పుడు ఆదివాసులు 34-35 మంది పైన కేసులు పెట్టారు. అంటే వన్ సైడ్గా ఈరోజు ప్రభుత్వాలు ఆనాడుటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, అంటే వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని యాక్షన్ చేయాలి తప్ప ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన విధంగా మాత్రం చేద్దాం. ఓకే. సో మరి గోండ్లకి కానీ అలా ఆదివాసులకు సంబంధించి కానీ పోడు భూములు ఇచ్చామని చెప్పారు. నిజంగా ఇచ్చారా సార్ ఆ ప్రభుత్వంలో? అంటే 2005 చట్టం ప్రకారంగా డిసెంబర్ 2005 అంటే 6లో వచ్చినట్టు చట్టం. ఎప్పుడైతే అప్పటికే మీరు పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చట్టంలో ఉంది. ఆల్మోస్ట్ అలాగే అప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. ఓకే. ఈ ప్రభుత్వం కూడా అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది 9-10లో. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. తర్వాత ఎందుకంటే కొన్ని ఇక్కడ 2 డిస్ప్యూట్స్ 3 డిపార్ట్మెంట్స్కి 2 డిపార్ట్మెంట్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఓకే. కాస్ట్లో మాత్రం అక్కడ ఆదివాసులు ట్రైబల్స్ ఉంటున్నారు. రెవెన్యూడేమో నా భూమి అంటున్నాడు, ఫారెస్ట్ వాడేమో నా భూమి అంటున్నాడు. ఆ డిస్ప్యూట్స్ వల్ల కొంత ఇంకా పెండింగ్లో ఉంది. తర్వాత అంటే చట్టంకి లోబడి ఎప్పుడైతే వాళ్ళు కాస్తులున్నారో అంటే వాళ్ళకి చాలామంది కూడా జరిగింది. అంటే అప్పటికే వాళ్ళు కాస్తులో లేని వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది ఉంది. కొన్ని ఏమో ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఓకే. అది లేకపోతే ఆల్మోస్ట్ ఆల్గా సమస్య ఎక్కడైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అక్కడే సమస్యలు వస్తున్నాయి. ఓకే. లేకపోతే లేవు. సో మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా మీరు? ఎందుకు ఎంపీగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే జాయింట్గా రెవెన్యూ అండ్ ఫారెస్ట్ వాళ్ళతోటికి ఇప్పటికే 2 మీటింగ్స్ కూడా జరిగినాయి. నా దిశ మీటింగ్లో కూడా నేను 3 జిల్లాల యొక్క దిశ మీటింగ్ లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది. ఎక్కడైతే మీరు జాయింట్ సర్వే చేసుకోండి, జాయింట్ సర్వే చేసుకున్న తర్వాత హద్దులు మరి నిర్ణయించుకొని, సరే మీ లెవెల్లో అయితే జిల్లా లెవెల్ అయితే జిల్లా లెవెల్, లేకపోతే ఈ స్టేట్ లెవెల్ అయితే స్టేట్ లెవెల్ మీరు చేసుకొని వన్స్ ఫర్ ఆల్ అక్కడ సమస్య లేకుండా చేయండి అని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఓకే. సార్ మీ జిల్లాలో ఎన్నో సందర్శక ప్రదేశాలు ఉన్నాయి, టూరిజం. ఏం సార్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మంచి మంచి వాటర్ ఫాల్స్ అన్నీ చాలా ఉన్నాయి, మంచి అటవీ ప్రాంతం, చాలా వన్యమృగాలు కూడా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే వాస్తవం మా జిల్లాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ సీజనల్గా ఓకే, సీజనల్గా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అప్ టు మనకు జనవరి ఫిబ్రవరి వరకే వాటర్ ఫాల్స్. ఈవెన్ అడవి కూడా అప్పటి వరకే పచ్చగా ఉంటుంది. తర్వాత 4-5 మంత్స్ అంతా కూడా డెజర్ట్ మాదిరిగా ఉంటుంది. అయితే గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక టూరిజం ప్రాజెక్టు చేయాలని చెప్పేసి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టికల్ 275 నిధులతోటి కొంత అక్కడక్కడ మేము చేసుకున్నాం. ఇంకా చాలా చేయవలసిన స్కోప్ ఉంది, చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే చాలా ఎప్పుడో అంటే హిస్టారికల్ కొన్ని అంటే కోటలు ఉన్నాయి. సరే వాటర్ ఫాల్స్ అయితే ఎట్లా సహజసిద్ధంగా ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నిమ్మల రాజులు కావచ్చు, గోండు రాజులు ఏర్పాటు చేసినవి కావచ్చు, లేకపోతే సంస్కృతి పరంగా సాంప్రదాయాల పరంగా చాలా రిచ్గా ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ ట్రైబల్ అనేకమైనటువంటి అక్కడ కులాల యొక్క సమూహం ఉంది. ఆయా కులాల యొక్క సమూహంలో వాళ్ళ యొక్క కల్చర్స్ చాలా ఉన్నాయి. అంటే ఇదే కాకుండా కల్చర్ని కూడా చాలా డెవలప్ చేసుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క కల్చర్ని, మన భాషని, మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఏ జిల్లాలో లేనటువంటి సమూహం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అందుకే సాంస్కృతిక పరంగా, సాంప్రదాయాల పరంగా చాలా రిచ్గా ఉన్నటువంటి ఆ జిల్లాలో ఇంకా చాలా చేయవలసింది ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఎంపీ గారు. మీరు తప్పకుండా మీ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే దాదాపుగా మీరు ఆ 7 నియోజకవర్గాలకి ఎంపీగా ఉన్నారు. అందులో 4 నియోజకవర్గాలు మన బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అన్ని నియోజకవర్గాలు. తప్పకుండా మీ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి మీరు పాటుపడతారని, వాళ్ళ యొక్క అభిమానానికి మీరు చూరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ 2029లో బీజేపీ ఇక్కడ అధికారం రావాలని మనం కూడా కోరుకుందాం. ఒక అవకాశం, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఎంపీ గారు. థ్యాంక్ యూ. ఇదండి నగేష్ గారు, ఎంపీ నగేష్ గారి యొక్క మనోగతం. సో ఎవరైనా సరే నా మీద వచ్చే ఎలిగేషన్స్లో ఒక్కటన ప్రూవ్ చేయగలిగితే నేను దేనికంటే రెడీ అని ఓపెన్ సవాల్ చేస్తున్నారు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు.
ఏదైతే ఆదిలాబాద్ 7 నియోజకవర్గాల్లో కూడా మంచి అభివృద్ధిని తీసుకొస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము తప్పకుండా గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేయబోతున్నాం, కాషాయ జెండా అని ధీమాగా చెబుతున్నారు. చూద్దాం మరి ఉన్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితుల్ని వాళ్ళు ఏ విధంగా క్యాష్ చేసుకుని ముందుకెళ్తారో చూద్దాం. ఓవర్ టు స్టూడియో.